షుగర్ బారిన పడ్డాక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. నిత్యం మందులు వేసుకోవడంతో పాటు ఆహారంలో సవాలక్ష పథ్యాలు మొదలు పెడతాం. అలవాటు లేకపోయినా వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటాం. అయితే వీటితో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని కూడా సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు నిత్యం సాధన చేయాల్సిన యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం డయాబెటీస్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, ముద్రల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ డయాబెటీస్ వ్యాధిని బారిన పడి దీర్ఘకాలంగా మెడిసిన్స్ వాడుతూ శరీరంలో అనేక రకమైనటువంటి అవయవాల్ని కూడా మరి ఈ డయాబెటీస్ సమస్యతో సైడ్ ఎఫెక్ట్స్తో ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ప్రతిసారి ప్రతి ఒక్క వ్యాధికి ఔషధానికి అలవాటు పడిపోకుండా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరానికి సహజంగా మనకు ఒక శక్తి ఉంటుంది, రోగ నిరోధక శక్తి. ఆ రోగాలను పారదోలుకోవడానికి అవసరమైన కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు, ముద్రలు, యోగ సాధన చేయడం ద్వారా పూర్తిగా ఆ వ్యాధిని బారి నుండి శరీరాన్ని మనం రక్షించుకోవచ్చు. లేకపోతే అది సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకొన్ని అవయవాలు దెబ్బతీసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ డయాబెటీస్ అనేటటువంటిది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. జీవన శైలిని మార్పు తెచ్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి మనం బయటపడవచ్చు. సోమరగా ఉండడం, ఎక్కువగా నిద్రపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోవడం, ఎక్కువ కుక్కుడు ఫుడ్ తీసుకోవడం, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం, ఈ రకమైనటువంటి ఒక ప్లానింగ్ లేనటువంటి లైఫ్ స్టైల్ ఉండడం ద్వారా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ డయాబెటీస్కి బారిన పడుతూ ఉన్నారు. మరి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఈ యోగ విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక క్రొత్త జీవితాన్ని జీవించడానికి కొత్త ఆలోచనలతో, శారీరక చైతన్యంతో, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్తో, ఒక పాజిటివ్ ఆలోచనలతో, ఒక పాజిటివ్ ఎనర్జీతో మన యొక్క సంకల్పాలను సాధించడానికి ఈ యోగ విద్య మనకు మరలా ఒక క్రొత్త శక్తిని, ప్రకృతి నుంచి శక్తిని ఆవాహనం చేసి మన శరీరానికి మనకి అందచేసేటటువంటిది ఈ యోగ విద్య. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అర్ధమత్యేంద్రాసనము. ఇది ఈ డయాబెటీస్కి ఒక రామబాణంలాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. అదేవిధంగా అపాన ముద్ర, వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఈ అర్ధమత్యేంద్రాసనం అనేటటువంటిది కూర్చునే స్థితి నుంచి దండాసనం మీదుగా చేస్తాం. ముందుగా కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని దండాసన భంగిమకి రావాలి. ఇప్పుడు ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని ముందుగా ఎడమ కాలుతో చేస్తాం. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడికాలుకి కుడివైపుని తీసుకొని రావాలి. ఇప్పుడు కుడికాలను ఫోల్డ్ చేసి ఎడమ కాలు యొక్క పిరుద కిందకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మీ యొక్క ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి చేత్తో ఎడమ కాలుకి ఎడమవైపు నుంచి తాకుతూ ఎడమ కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. ఈ స్థితిలో పూర్తిగా ఎడమ ప్రక్కకి వెనక వైపుకి చూస్తున్న విధంగా ఉంటూ ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మీ కుడి చేతిని రిలీజ్ చేసి మీ కుడి కాలుని కూడా స్ట్రైట్గా తెచ్చుకొని ఎడమ కాలుని కుడి కాలు జతలోనికి తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి కాలుతో చేస్తాం. కుడి కాలుని ఫోల్డ్ చేసి కుడి కాలు యొక్క పాదాన్ని ఎడమ కాలుకి ఎడమ వైపు మోకాల దగ్గర ఉంచాలి. ఇప్పుడు ఎడమ కాలును ఫోల్డ్ చేసి కుడి పిరుదు కిందకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఎడమ చేత్తో కుడికాలు యొక్క పాదాన్ని కుడికాలు యొక్క మోకాలు యొక్క కుడివైపు నుంచి తాకుతూ పట్టుకొని శరీరాన్ని పూర్తిగా కుడి ప్రక్క తిరిగి ఎడమవైపు చూస్తున్నట్టుగా చూసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10.
ఇప్పుడు మీ యొక్క ఎడమ చేతిని రిలీజ్ చేసి ఎడమ కాలుని స్ట్రైట్గా తీసుకొని రావాలి. ఇప్పుడు కుడి కాలుని కూడా ఎడమ కాలు జతలోకి తీసుకొని రావాలి. ఇప్పుడు దండాసన స్థితిలో కొద్ది సమయం విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు అపాన ముద్ర చేస్తాం. సుఖాసన భంగిమకి రావాలి. రెండు చేతులు మోకాళ్ళ పైన, అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఈ స్థితిలో ఉంగరపు వేలు మధ్య వ్రేలుని బొటన వ్రేలు యొక్క చివరి కొనలు తాకించి ఉంచాలి. చూపుడు వేలు చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. మెడ స్ట్రైట్గా ఉంటుంది. హెడ్ రిలాక్స్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని విశ్రాంతిగా గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను తీసుకునేటప్పుడు ప్రకృతిలో నుంచి ఆరోగ్య శక్తిని మనలోనికి ఆహ్వానిస్తున్నట్టుగా, శ్వాసను విడిచిపెట్టేటప్పుడు శరీరంలో ఏ రకమైనటువంటి రోగశక్తి ఉన్నా దాన్ని బయటికి పంపించి వేస్తున్నాము అన్న భావనతో ఇంటెన్షన్ బ్రీతింగ్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. నిదానంగా ముద్రను రిలీజ్ చేసి కళ్ళు తెరవాలి. చూసారు కదండి, ఈ అర్ధమత్యేంద్రాసనం చేయడం ద్వారా పొట్ట భాగం పైన పూర్తిగా ప్రభావాన్ని కలుగజేస్తుంది. జీర్ణాశయాన్ని అంతా కూడా శక్తివంతంగా తయారు చేసి ప్యాంక్రియాస్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందింపచేసేటటువంటిది ఈ ఆసనం. ఈ అర్ధమత్యేంద్రాసనాన్ని లెఫ్ట్ సైడ్ ఒక 5 టైమ్స్, రైట్ సైడ్ ఒక 5 టైమ్స్ ప్రతిరోజు అవకాశం ఉంటే ప్రొద్దున్న సాయంత్రం కూడా ఈ ఆసనం సాధన చేసి ఒక 40 రోజుల తర్వాతో లేక 3 నెలల తర్వాతో మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకున్నట్లయితే వీటితో పాటుగా ఇంకొన్ని ఆసనాలు చక్కగా చేసి మీకు షుగర్ అనేటటువంటిది నార్మల్కి వస్తుంది. అదేవిధంగా ఈ అపాన ముద్రని 3 తడవల కింద 40 నిమిషాలు చొప్పున 50 నిమిషాలు ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చక్కగా చేసుకుంటూ ప్రతిరోజు కొద్ది వాకింగ్ చేస్తూ కుక్కుడు రైస్ను తగ్గించి వెజిటేబుల్స్ తీసుకున్నట్లయితే కనుక 40 రోజుల నుంచి 2 నెలల లోపల అద్భుతమైనటువంటి మార్పులను గమనించవచ్చు.